దీనికి గాను ప్రభుత్వానికి కమిటీ 1,45,20,000 చెల్లించాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ప్రత్యేకంగా ఈ మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్స్లో లేటెస్ట్ ట్రెండ్స్ అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ విలువైన భూమిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కొంచెం స్టడీ చేసి అభివృద్ధి చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ లాగా అంటే ఆదాయం రావాలి, ప్రజలకి మేలు జరగాలి, అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు కొత్తగా 837 పోస్టులు శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. ఈ కాలేజీ మనందరికీ తెలిసిందే, 100 MBBS సీట్లు కలిగిన కాలేజీ. MNC అంటే మెడికల్ నేషనల్ NMC నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం 420 పడకల బోధనాసుపత్రి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన పోస్టులు ఏదంటూ ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే బెడ్స్ 330 నుంచి 420కి, అదేవిధంగా 837 పోస్టులని మరి ఈ జీవో ద్వారా ఏదైతే శాంక్షన్ చేశారో వాటిని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా హాస్పిటల్లో మెరుగైన సేవలు అందించడానికి అన్ని కార్యకలాపాలను కూడా అవుట్సోర్స్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి శానిటేషన్ ఉంది, శానిటేషన్ అవుట్సోర్సింగ్ చేసి కొంచెం ప్రజలకి సౌకర్యవంతంగా ఉంచడం. అదేవిధంగా ఎక్విప్మెంట్స్, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేదా CTE ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే ప్రభుత్వంలో ఎప్పుడైనా రిపేర్ వస్తే ఆలస్యం జరగటం, తద్వారా పేషెంట్స్కి ఇబ్బంది కలగటం, ఇవన్నీ కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇటువంటి సమస్యలు రాకోకుండా అవుట్సోర్స్ ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. తిరుపతి, విశాఖపట్నం శిల్పారామాల్లో కన్వెన్షన్ సెంటర్లు, బొటిక్ హోటల్స్, స్పాల కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేయడానికి అనుమతి. ఇది 2019లో ఈ గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ భూమి కేటాయించడం జరిగింది. దాదాపు 18 ఎకరాలు అనుకుంటాను తిరుపతిలో. ఈ రియాలిటీ కంపెనీ ఈ 5-6 సంవత్సరాలు కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయకపోవటం, నిబంధనల ప్రకారం డెవలప్మెంట్ చేయకపోవటం దృష్టి పెట్టుకుని దీన్ని LOI ఏదైతే ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. బిడ్ గ్యారంటీ ఏదైతే ఇచ్చారో కూడా దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రీటెండర్ పిలిచి ఈ ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ హోటల్స్ నిర్మాణం కానివ్వండి, కన్వెన్షన్ సెంటర్స్ కానివ్వండి, అదేవిధంగా హస్తాలలో అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా మళ్ళీ RFP పిలవడం జరుగుతుందని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుచడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంతర్జాతీయ అథ్లెట్ అర్జున్ అవార్డు గ్రహీత కుమారి ఎర్రరాజు జ్యోతికి విశాఖలో 500 గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం Group 1 పోస్టు. ఈ పాప చాలా టాలెంట్ కలిగిన పాప. రాబోయే ఒలింపిక్స్లో మన భారతదేశం తరపున మెడల్ సాధించగలిగిన సత్తా ఉన్న పాప. చాలా పేదరికం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ కూడా భారతదేశ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మరి అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్లో పలు విజయాలు సాధించిన ఎర్రరాజు జ్యోతికి ప్రభుత్వం నుండి 76.25 లక్షల నగదు ప్రోత్సాహం ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. వివిధ పథకాలు సాధించినందుకు 9.25 లక్షల నగదు ప్రోత్సాహం. 27 మే 2025 31 వరకు దక్షిణ కొరియాలో గుమ్మీలో నిర్వహించిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పథకం సాధించినందుకు 8 లక్షల నగదు ప్రోత్సాహం. 62వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో పథకం సాధించినందుకు 1,25,000. రాబోయే జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లకు సిద్ధమయ్యేందుకు డైట్ ఇతర అవసరాల కోసం 22.6 లక్షల ఆర్థిక సాయం. రానున్న కామన్వెల్త్ గేమ్స్లో ఆసియా క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు అంతర్జాతీయ శిక్షణ నిమిత్తం 21.1 లక్ష ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. నాకు తెలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా
1.5 కోటి వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ పాపకి ట్రైనింగ్, ఇంటర్నేషనల్ స్థాయిలో ట్రైనింగ్ కోసం కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్ని అవసరం స్పాన్సర్షిప్ చేస్తాం. గుంటూరులో అడవి తక్కెళ్లపాడు హ్యాబిటేషన్ పెద్ద పలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన శిల్పారామం చేనేత హస్తకళల మరియు సాంస్కృతిక సంఘానికి ఇచ్చిన 3.6 ఎకరాల్లో 1.47 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది. ఈ భూమిని పీపీపీ విధానంలో 16 శిల్పారామం ప్రదర్శన స్టాల్స్, 200 మంది సామర్థ్యంతో యాంపీ థియేటర్, 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పిల్లల ఆట స్థలం, పరిపాలనా భవనం, 823 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్ట్, మరుగు టాయిలెట్స్, ఇవి అన్నిటినీ కూడా డెవలప్ చేస్తానికి లీజ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇది రఘురామ్ హ్యూమ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక పెద్ద సివిల్ కాంట్రాక్టర్, వారికి 33 సంవత్సరాల లీజ్కి ఎకరం 47 సెంట్లు ఇవ్వబడిందని చెప్పేసి మనం చేస్తాను. పిఎంఏవై అర్బన్ కింద ఈడబ్ల్యూఎస్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వసతుల కల్పనకు ఏపీ టిడ్కో హడ్కో నుండి 4,450 కోట్ల రుణం తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీని రాటిఫై చేయడానికి కేబినెట్ ఆమోదం. 2018లో పిఎంవై కింద 5 లక్షల నివాస గృహాల నిర్మాణం కోసం 38,265.8 కోట్ల పరిపాలనా అనుమతులను గత వైసీపీ ప్రభుత్వం 2021లో రద్దు చేసింది. 5 లక్షల నుండి, అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం 5 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే, ఇది అర్బన్ ఏరియాస్లో శాంక్షన్ చేస్తే దాన్ని 2,62,216కు తగ్గించేసింది. మరి 2,61,640 ఈడబ్ల్యూఎస్ గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వం వాటి నిధుల కోసం ఏపీ టిడ్కో రుణ సహాయాన్ని పొందిన కేబినెట్ నిర్ణయం. గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్రానికి నష్టం చేసింది, రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రజలందరూ కూడా ఒక సైడ్ అద్దె కట్టుకుంటూ, ఇంకొక సైడు బలవంతంగా వారి ఇష్టం లేకపోయినా సరే ఆ బెనిఫిషరీస్ పేరు మీద తీసుకున్న లోన్స్కి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ పూర్ బెనిఫిషరీస్ అందరికి కూడా కలిగింది. మరి అటన్నిటిని కూడా సరిచేయటానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ కల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ఈ ఇండివిజువల్ బిఎల్సి బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకపోగా 3 నుంచి 3,500 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ల గృహ నిర్మాణాల కోసం శాంక్షన్ చేసిన డబ్బుని డైవర్ట్ చేసేసింది. ఆ విధంగా కూడా మరి గృహ నిర్మాణానికి చాలా పెద్ద దెబ్బతీసిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పటికే పిఎంఏవై 1ఓలో దాదాపు 10 లక్షల అప్లికేషన్స్, కొత్త ఇళ్ళు కావాలని, ఇళ్ల స్థలాలు లేవని అప్లికేషన్స్ రావడం జరిగింది. మరి దాన్ని స్క్రూటినీ చేస్తుంది డిపార్ట్మెంట్. దాదాపు 7-7.5 లక్షల మందికి ఈ అర్హత కలవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తాను. దాదాపు 2-2.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా లేవని చెప్పేసి కూడా సర్వేలో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏమిటంటే వీళ్ళందరికీ కూడా అక్టోబర్ కల్లా పిఎంఏవై 1ఓలో ఉన్న గృహాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ 7.5 లక్షల ఇళ్ళు కూడా టేకప్ చేసి బహుశా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ, అంటే ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ వస్తాయని చెప్పేసి మేము భావిస్తాను. వాటిని కూడా టేకప్ చేసి 2029 కల్లా ఏ పేదవాడికి ఇల్లు లేదు లేదా ఇళ్ల స్థలం లేదు అనే సమస్య లేకుండా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిలో వీధి పోటు ఉన్న ప్లాట్లకి బదులుగా వేరే ప్లాట్ల కేటాయింపునకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అధికారులు ఇవ్వడం మనందరికీ తెలిసిందే. ల్యాండ్ పూలింగ్లో మరి త్యాగం చేసి వారి భూముల్ని ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి దాదాపు 33,000 ఎకరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ని నిర్మాణం చేస్తున్న ఉద్దేశంతో 33,000 ఎకరాలు ఇవ్వటం. దాంట్లో పాలసీలో భాగంగా
మరి ఎకరానికి కొన్ని గజాలు, కొన్ని వందల గజాలు రెసిడెన్షియల్, కొన్ని గజాలు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. మీద తెలిసిందే. దీంట్లో దాదాపు ఒక 1500 మంది వరకు అనుకుంటాను గతంలోనే ఈ వాస్తు సమస్యలతో మాకు ఈ ప్లాట్లు వద్దు, వేరే ప్లాట్లు కావాలంటే వాళ్ళందరూ కూడా మార్చి ఇవ్వటం జరిగింది. వాస్తవానికి ఈ లేఅవుట్లు వేసినప్పుడు కూడా ఈ వాస్తు అన్నిటిని కూడా పరిశీలించి వాస్తు స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో ప్రముఖులు వారి సూచనలతోనే ప్లాటింగ్ వేయటం జరిగింది. కానీ కొన్నిసార్లు మనందరూ కూడా తెలుసు ఈశాన్యం కట్ అయింది, లేకపోతే నైరుతి కట్ అయింది, ఆగ్నేయం కట్ అయింది అనే రకరకాల సమస్యలతో మరి వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి మార్చారు. ఇప్పటికి కూడా ఇంకా ఒక 112 మంది అటువంటి వీధి పోటు ఉందని చెప్పేసి, లేకపోతే సౌత్ వెస్ట్ కట్ అయిందని, నార్త్ ఈస్ట్ కట్ అయిందని ఉంటే వాళ్ళకు కూడా మార్చడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇవి అమ్ముకోకుండా ఒరిజినల్ అలాటీస్కి ఉంటే మాత్రమే ఈ మార్పులు జరుగుతాయని కూడా క్యాబినెట్లో డిస్కస్ చేయడం జరిగింది. రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇచ్చే 5000 పెన్షన్ను తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు బదిలీ చేసేందుకు అనుమతి. మనకు తెలిసిందే, మన పెన్షన్ కావాలంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు కూడా వారి తల్లిదండ్రులకు ఏదైతే ఇచ్చారో ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్, ఆ పెన్షన్ ఆ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి క్యాబినెట్ ఆమోదించింది.